శుభోదయం మిత్రులారా. ఉచితంగా సంగీతం అనేటువంటి మన ఈ మహాయజ్ఞానికి నాతో పాటుగా పాలు పంచుకుంటున్న మన విద్యార్థులు, సంగీతాభిలాషులు, సంగీతజ్ఞులు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ, అభినందనలు తెలుపుకుంటూ ఈనాడు మన యొక్క నెక్స్ట్ లెసన్ని ప్రారంభించబోతున్నాం. మన యొక్క సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని అంటారు. ఇది సామవేద నుంచి ఉద్భవించింది. సామవేద జనితమైనటువంటి మన శాస్త్రీయ సంగీతాన్ని మనం నేర్చుకోవడం అనేటువంటిది చాలా అదృష్టం. దాంట్లో మీ వంతు సహకారంగా మీరు కూడా చాలా బాధ్యతాయుతంగా నాలో ఉన్నటువంటి తప్పులను మెరుగుదిద్దుతూ, సూచనలు చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఉత్సాహంతోనే నేను మీకు మరల కూడా ఇవి చేయగలుగుతున్నాను. అయితే ఈ మధ్య కాలంలో మన యొక్క ఈ ఫ్రీ మ్యూజిక్ వీడియోస్ కొంచెం చేయడం జరగలేదు, కొంచెం ఇబ్బందుల వల్ల, అనివార్య కారణాల వల్ల. అందుకు 10 లెసన్స్ చెప్పాము, 13 లెసన్స్ చెప్పాము. 10 స్వరాలు అయిపోయినాయి, సరళి స్వరాల్లో. ఇప్పుడు 14వ పాఠాన్ని మొదలు పెట్టబోతున్నాం. అయితే నేను కోరుకునేది ఒకటే, మీరందరికీ కూడా ఎవరెవరికి చాలా ఉత్సాహంగా ఉందో వారందరూ మాత్రమే ఇది వినండి, కామెంట్స్ చేయండి. సహృదయులైన వాళ్ళు, అపాత్రలు అక్కర్లేదు. అపాత్రలు ఎవరంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏముందిలే శాస్త్రీయ సంగీతం ఏముందిలే అనే ఒక చులకన భావంతో చూసే వాళ్ళకి కాదు ఇది. ఎందుకంటే దైవతత్వం. గాంధర్వమితి విజ్ఞేయం సురతాళ పదాశ్రయ. గాంధర్వుల యొక్క అంశం ఉంటేనే కానీ ఈ సంగీతాలు, సాహిత్యాలు, దైవ కళలు ఇవి అబ్బవు. దైవీ విద్యలు అంటారు. అందుకోసం అలా ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే దీని దగ్గర రాగలుగుతారు, వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఆకలి ఉంటేనే మనకు అన్నం సహిస్తుంది. అన్నమే కదా, ఏదైనా అంతే. మనకు ఎంత ఇష్టమైనటువంటి డిష్ అయినా సరే 100 రకాలైన డిష్లు పెట్టుకున్నా కూడా మనకు ఆకలి లేనప్పుడు అక్కడ ఏదో ఒకటి కూడా రుచి కూడా చూడలేము, వాంతి అయిపోతుంది, తినాలనిపించదు. ఇక్కడ కూడా నేర్చుకోవాలని ఒక తపన ఉండాలి. తపన ఉన్నప్పుడు నేను చిన్నగా కొంచెం చెప్పినా కానీ మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. సంతృప్తి. మనం ఏ పని చేసినా ఆ సంతృప్తి కోసమే చేస్తాము. ఒక డబ్బులు సంపాదించినా, ఉద్యోగం చేసినా, ఇంకోటి చేసినా ఏది చేసినా మనకి ఒక సాటిస్ఫాక్షన్ అంటాం ఇంగ్లీష్లో. అదే సంతృప్తి. దానికోసమే చేస్తాం. అలా ఎవరైతే మీ మిత్రులు ఎవరెవరికైతే ఈ రకమైనటువంటి ఆలోచన విధానం, ఈ సాత్వికత్వం, ఈ జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం మీరు షేర్ చేయండి. దీన్ని ఏదో క్రిటిసైజ్ చేసేవాళ్ళు, అదేముంది, ఆడేం చెబుతున్నాడు, ఈడేం చెబుతున్నాడు, అందులో ఏముంది, ఇందులో అనుకునే వాళ్ళకి అవసరం లేదు. ఒక మంచి మిత్రులు మీకుంటే కనుక వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుంది, నాకు ఉపయోగంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకుండా ఇప్పుడు కూర బాగుందని ఎలా అంటాం? నిజంగా నా యొక్క పాఠన విధానం, పాఠం నేర్పే విధానం మీకు నచ్చి మీకు ఉపయుక్తంగా ఉంటే నాకు కూడా జన్మ ధన్యమవుతుంది. అది మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్నాను. అందరికీ అందుబాటులోకి రావాలి. శాస్త్రీయ సంగీతం ఒక రకంగా దూరం అయిపోతుంది. కొంతమంది వ్యక్తులు మాత్రమే దానికి దగ్గర అవుతున్నారు. ఎవరికైతే అది బాగా నాలెడ్జ్ ఉందో వాళ్ళు మాత్రమే అది మనకు సంబంధించింది కాదు అని దూరంగా వెళ్ళిపోతుంది. అది ఒక అమృత భాండం, మనందరి వారసత్వ సంపద. మనం ఎందుకు వదులుకోవాలి దాన్ని? ఏ అమెరికా వాడో, రష్యా వాడో పట్టుకెళ్ళిపోవాలా దీన్ని? పేటెంట్ రైట్స్ వాళ్ళు తీసుకోవాలా? తర్వాత మేమే శాస్త్రీయ సంగీతం కనిపెట్టామని చెప్పుకోవాలా? ఇప్పుడు అల్లోవేరాలాగా. అందుకోసం అలా వద్దు. మన దాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేసే దానిలో భాగంగా మన శిష్యుల్ని మనం ఎక్కువ మందిని తయారు చేసుకోవాలి. దానిలో భాగంగానే నేను కూడా మనిషినే కాబట్టి నాకు కూడా ఒక సమయం అందరికీ ఉన్నట్టే 24 hours ఉంటుంది. నా సమయాన్ని వెచ్చించాలి కాబట్టి ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకుంటున్నాను. ఎవరికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి చేరచ్చు. అందుకోసం ఏంటంటే ఉచితంగా నేర్చుకునేవాళ్ళు ఈ మామూలుగా వీడియోస్ చూసుకొని ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. నేను నిదానంగానే చెప్తున్నాను, అందరికి అర్థమయ్యే విధానంగానే చెప్తున్నాను. లేదు దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ ప్రత్యక్షంగా నా ఎదురుగుండా కూర్చుంటారు. మీరు మీ తప్పులను సరి చేయవచ్చు. ప్లస్ నోట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కూడా నేర్చుకుంటానికి ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు. దగ్గరలో ఉన్నవాళ్ళు ఆఫ్లైన్ క్లాసులు కూడా వస్తారు. వాళ్ళు నా ఎదురుగుండానే కూర్చో. అది ఇంకా ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్లైన్, సెకండ్ ప్రియారిటీ ఆన్లైన్, థర్డ్ ప్రియారిటీ వీడియో చూసుకొని మనం కష్టపడి ఏకలవ్య శిష్యులం లేక ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు విగ్రహం చేసుకొని బాణాలు వేయడం ఎలా నేర్చుకున్నాడో ఆ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది. తప్పేం లేదు. మన ప్రయత్నం అనేది ఇంపార్టెంట్, కానీ గురువు ఎవరో కానీ కాదు. అయితే సద్గురువు దొరకటం అదృష్టం, మంచి గురువు దొరకటం నేను కాదంటలేదు. మీకు సమయం ఉండాలి. ఈ ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ నేర్చుకోవాలంటే సమయం ఉండాలి, ప్లస్ బాగా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ ప్రాక్టీస్ చేసుకోగలిగి ఉండాలి.
అప్పుడు అది కూడా సఫలీకృతం అవుతుంది. ఒక గంట సేపు నా దగ్గర మరి కూర్చోగలగాలిగా. అలా ఉన్నవాళ్ళు ఆన్లైన్కి కూడా ట్రై చేసుకోండి. ఇవాళ మన పాఠంలో మన పాఠంలో 10వ స్వరం చెప్పాము. సరిగమ రిగమప, సరిగమ పదనిస, సానీదాప నీదాపామ, సానీదాప మగరిస. రాసుకున్నారు మీరు, పాడాం. సా నుంచి అసెండింగ్ ఆర్డర్లో 5 స్వరాలు. సరిగమ పైకి వెళ్తుంది. అలాగే రీ నుంచి మళ్ళీ 4 స్వరాలు. రిగమప, సరిగమ రిగమప. అవరోహణలో సానీదాప, సా నుంచి కిందకి డౌన్వర్డ్స్లో డిసెండింగ్ ఆర్డర్లో 4 స్వరాలు. నీదాప మ 4 లెటర్స్. అది 10వ స్వరం. అది ఇప్పుడు ఒకసారి మనం పాడాము, ఆల్రెడీ నేర్పాను. అయితే తాళంతో చెప్పలేదు కాబట్టి ఇవాళ తాళంతో కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే 7వ స్వరానికి 8వ స్వరానికి 9, 10 స్వరాలు కొంచెం కష్టంగా ఉంటాయి. మొదటి వాటికన్నా మొదటి చాలా ఈజీగా ఉంటాయి, ఇవి కొంచెం కష్టం. తర్వాత 5 స్వరాలు ఇంకొంచెం కష్టంగా ఉంటాయి. రాను మరి ఎల్కేజీ కన్నా యూకేజీ సిలబస్ పెరుగుతుంది, యూకేజీ కన్నా ఫస్ట్ క్లాస్ సిలబస్ పెరుగుతుంది నేర్పడం అనేది. ఫస్ట్లో ఓన్లీ చిన్నవి కలర్స్ గుర్తించడం అలాగే చెబుతారు. నర్సరీలో ఎల్కేజీలో రేమ్స్ చెబుతారు, అదే వాడికి ఎక్కువ. అలా అనమాట. అలా కొంచెం చెప్తాం మొదలు పెడితే ఎంత పని ఉన్నా సరే కొంచెం చేసుకుంటూ పోతే అది కొండంత పని అయినా సరే అయిపోతూనే ఉంటుంది. ఎలుగు చూడండి, ఒక కిరికిరి కొట్టుకుంటూ ఈ కొండ కూడా హోల్ చేయగలుగుతుంది అది, ఈ చివరి నుంచి ఆ చివరికి. అలా కొంచెమే నేర్చుకోవాలి, కొంచెం నేర్చుకోవాలి, సాధన ఎక్కువ చేయాలి. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే యథార్థంగా చెప్పాలంటే టీచర్ యొక్క ఇంపార్టెన్స్ 25% ఉంటుంది, విద్యార్థి యొక్క ఇంపార్టెన్సే 75%. వాడు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గొప్పగా దాంట్లో మెలకువలు సాధిస్తాడు. ప్రాక్టీస్ తపస్సు. సంగీతం అనేది కూడా ఒక తపస్సు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పాడి చూపిస్తాను చూడండి. స పా సా పా సా. సా పా సా అనేది కూడా కొంచెం ఫాస్ట్గానే పాడుతున్నాం సమయాభావం వల్ల. పెద్ద ఎపిసోడ్స్ పెడితే మళ్ళీ చూడటం కూడా ఇబ్బంది కాబట్టి ఇది కొంచెం స్లోగానే పాడుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు కానీ ఎండింగ్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు సాపాసా పాడాలి. మన గొంతు స్కేల్లో ఉంటుంది అనమాట. సరే గా మా రీ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 4 లెటర్స్ పైకి. రీ గా మా ప. అది మళ్ళీ చూడండి. సా కలవాలి గొంతు కరెక్ట్గా. రే గా మా వరకు ఆగాం. ఫస్ట్ 4 లెటర్స్ మాతో ఉంది. తర్వాత రీ నుంచి పా వరకు వెళ్తుంది, ఇంకొంచెం పైకి వెళ్తుంది. రీ గా మా ప. సరిగా మా పదనిస మామూలే. సరే గా మా పద నీ స. ఇప్పుడు డిసెండింగ్. సా నుంచి కిందకి రావటం, అవరోహణ క్రమం. సా నీ దా ప, నీ దా ప మా. సా నుంచి 4 లెటర్స్ కిందకి, నీ నుంచి 4 లెటర్స్ కిందకి. మళ్ళీ పాడుతున్నాను చూడండి. సా నీ దా ప, నీ దా ప. సా నీ దా ప, నీ దా ప మా. సా నీ దా ప మా గరి స. ఇప్పుడు సెకండ్ కాలం. సరి గ మరి గ మ ప, సరి గ మ పద ని స. సా నీ దా ప, నీ దా ప మ. సా నీ దా ప మ గరి స. ఇప్పుడు థర్డ్ కాలం. సరి గ మ రి గ మ ప, సరి గ మ పద ని స. సా నీ దా ప, నీ దా ప మ. సా నీ దా ప మ గరి స. అర్థమైందిగా? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అంటే ఏంటో గుర్తొచ్చిందా? బాగా స్లోగా పాడేది ఫస్ట్గా ఏదైతే తీసుకున్నారో అది ఫస్ట్ కాలం, ఫస్ట్ స్పీడ్. కొంచెం ఫాస్ట్గా, మీడియం ఫాస్ట్గా పాడేది సెకండ్ కాలం, బాగా ఫాస్ట్గా పాడేది థర్డ్ కాలం. ఈ థర్డ్ కాలం కూడా ఇందులో ఎలా స్థానంలో ఫస్ట్ కాలంలో 1 లెటర్ వస్తుంది, ఒక క్రియకు 1 లెటర్. సా రీ, ఒక్కొక్క క్రియకి ఒక్కొక్కటి. సెకండ్ కాలంలో 2 లెటర్స్ ఫర్ 1 బీట్. సరి క మ రి అలా. థర్డ్ కాలం 4 లెటర్స్. అది తాళం చెప్పేటప్పుడు చెబుతాను ఇప్పుడు మళ్ళీ. 1, 2, 4. ఒకవేళ 4th కాలం అంటే 8 లెటర్స్, ఒకవేళ 5th కాలం అంటే 16 లెటర్స్ ఫర్ 1 బీట్. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది తాళంతో వేసి చూపిస్తాను చూడండి. సరే గా మా రీ. రీ నుంచి స్టార్ట్ అవుతుంది, రీ నుంచి 4 లెటర్స్. రీ గా మా ప, సరి
రి గ మ రి గ మ ప. ఓకేనా? సరిగమ పదని సరి గ మ పదని స డిసెండింగ్ సా ని ద ప ని ద ప మ సా ని ద ప మ గ రి స. నువ్వు ఏ పాట అయినా పాడుకో, ఏ కాలమైనా పాడుకో, తాళం అయితే ఆది తాళం అనేది ఇలాగే వస్తుంది. 1 2 3 4 3 ఫింగర్స్, ఓ దెబ్బ 3 ఫింగర్స్, 4 5 6 7 8 8 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ 1 2 మళ్ళీ 1 2 అది ఎన్నిసార్లు పాట వెళ్తుంటుందో అన్నిసార్లు ఇది రిపీట్. ఇది ఫాస్ట్గా ఉండదు, స్లో ఉండదు, ఒకే రకంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు పాట స్పీడ్ పెంచుకో, థర్డ్ కాలం అనుకో, ఫోర్త్ కాలం, ఇది మాత్రం అంతే. సరిగా అయినా తాళం స్లోనే. సరిగా మా అది కూడా పాట స్పీడ్ పెరుగుతుంది, తాళం మాత్రం అదే ఉంటుంది, అదే స్పీడ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు అది ఫస్ట్ కాలం పాడాం. ఇప్పుడు సెకండ్ కాలం చూపిస్తున్నాను చూడండి. సరి గ మ రి గ మా ప 1 2 1 2 1 2 అనేది సెకండ్ కాలం. సరి గ మ రి గ మా ప సరి గ మ ప ద ని స సా ని ద ప ని ద ప మ సా ని ద ప మ గ రి స సెకండ్ కాలం. నవ్ థర్డ్ కాలం. సరిగమ ఎన్ని లెటర్స్? సరిగమ 4 letters. In one beat only 4 letters will come. సరిగమ రిగమ ప సరిగమ పద ని స సా ని ద ప ని ద ప మ సా ని ద ప మ గ రి స. అది థర్డ్ కాలం. ఓకేనా? ఈ విధంగా తాళం ఇప్పుడు నేను వేసి చూపించిన అర్థమైన వాళ్ళు అలా పాడుకుంటూ చూడండి. ఎందుకంటే అర్థం కాని వాడి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి మళ్ళీ ఒకరోజు ఒక ఎపిసోడ్ మొత్తం కూడా ఫస్ట్ స్వరం నుంచి 15th స్వరం వరకు మొత్తం తాళంతో ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు వేయగలుగుతారు కాబట్టి ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేస్తే రాకపోతే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో 10 స్వరాలు అయిపోయినాయి. ఇప్పుడు 11th అని చెప్తున్నాను. అయితే ఒక పని చేద్దాం. ఈ 7 స్వరాలు కూడా నేను ఒకసారి పాడి వినిపిస్తాను మీకు. 7th 8th 9th 10th, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. అది పమగరి 7th వన్ సరిగమ పమగరి సరిగమ పమగరి సరిగమ సమగరి సరిగమ పమద అన్నిటికి ఒకటే ట్యూన్ కాదు. పమగరి ట్యూన్ వేరు, 7th వన్ ట్యూన్ వేరు, 8th వన్ ట్యూన్ పమద అది 8th వన్. అవన్నీ మనం పాడాము. మళ్ళీ ఇప్పుడు నేను ఒకసారి నేను పాడి చూపిస్తాను చూడండి. సరిగమ పమగరి సరిగమ పదని పమగరి. సెకండ్ కాలంలో పమగరి. ఫస్ట్ కాలంలో పమగరి. ఆ ట్యూనింగ్ కోసం చెబుతున్నాను అక్కడ. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అని మొత్తం థర్డ్ కాలంలో పాడతా. సరిగమ పమగరి సరిగమ పదని సాని ద ప మా పదని మా పదని మా పదని. అది 7th వన్. సాని ద ప మా పదని సాని ద ప మగరి. మెయిన్గా మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి? ఆ ఏ వర్డ్స్ మారినాయో అక్కడే. పామగరి మా పదని ఆ రెండు వస్తే స్వరంతో వచ్చేసింది. ఇంకోసారి పాడుతుంది. సరిగమ పమగరి సరిగమ పదని సాని ద ప మా పదని సాని ద ప మగరి స. నవ్ 8th వన్ సరిగమ పమదప. ఆ పమదప ఎలా వస్తుంది? సరిగమ పమదప సరిగమ పదని సాని ద ప మ ప గమ సాని ద ప మగరి సరిగమ పమదప పామదప పామ. పా కన్నా మా తక్కువది కాబట్టి డౌన్కి వస్తుంది ట్యూన్. పామ తగ్గించాం. దా దా పెంచాం. ఎందుకు? పా కన్నా దా పెద్దది కదా. దాప పామ దాప పామ దాప పామ దాప. అది సరిగమ పామ దాప. తడికాలంలో సరిగమ పామ దాప పామ దాప పామ దాప. అదో 4 సార్లు అనుకుంటే ఆ ట్యూన్ స్థిరపడిపోతుంది. సరిగమ పదని సాని ద ప మ ప గమ మా ప గమ మా ప గమ. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఏదైనా మనకి ట్యూన్ రానప్పుడు థర్డ్ కాలంలో బాగా ఫాస్ట్గా వెళ్తున్న పాటని స్లో చేసుకొని, ఇంకా ఎంత స్లో చేసుకుంటే అంత ట్యూన్ కరెక్ట్గా వస్తుంది. ట్యూన్ చేసుకొని ముందు నేర్చుకొని తర్వాత ఫాస్ట్గా ఏ కాలంలో పాడాలో ఆ కాలంలో పాడాలి. సాని ద ప మ ప గమ సాని ద ప మ గ రి స. ఇది
ఎయిత్ వన్. నౌ నైన్త్ వన్. సరిగమ సమగరి సమగరి, అది నైన్త్ వన్. సరిగమ సమగరి సరిగమ పదని సాని దప సపదని సపదని సాని దప సపదని సాని దప మగరి స. నౌ టెన్త్ వన్. సరిగమ రిగమ ప సరిగమ పదని సాని దప ని దప మ సాని దప మగరి స. ఈ విధంగా ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ప్రాక్టీస్ చేయాలి. ఊరికి థర్డ్ కాలంలో సరిగమ పమగరి సరిగమ ప కాదు, స్లోగానే పాడాలి. నేర్పించాను కాబట్టి ఆ ఎపిసోడ్స్ చూడండి మీరు ఒకసారి, ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నా 11th వన్ చెప్తున్నాను. మన లెసన్ అయితే ఇవాళ మన లెసన్ ఎన్నోది? పాఠం 14వది. అంతకుముందు నెంబర్ నేను ఇవ్వటంలో కొంచెం పొరపాట్లు ఉండొచ్చు. ఫస్ట్లో ఒక నెంబర్ గుర్తు లేకపోవడానికి ఒక నెంబర్ ఇచ్చి ఉంటాను. కాకపోతే ప్లేలిస్ట్ ప్రకారం వెళ్తే కనుక మీకు కరెక్ట్గా వస్తుంది. అన్నిటికీ ప్లేలిస్టులు పెట్టాం. మనం చాలా కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నాం కాబట్టి దేనికి దానికి. ఇప్పుడు ఉచితంగా సంగీతం అనేది ఒక టైటిల్, ఫ్రీ మ్యూజిక్, ఫ్రీ భజన్స్, ఫ్రీ స్టోరీస్, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాల వికాసం అనే పేరుతో స్టోరీస్, భగవద్గీత, అలాగే ఇంకా మధుర గీతాలు. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి ఏదైనా ఒక మధురమైన పాటలు నచ్చుతుంటాయి. దాంట్లో ఒక అర్థము, ఒక భావము, సంగీతం ఉండాలి. అర్థం బద్దం లేకుండా ఏదో అలా వరుస కూడా వినపడకుండా ఉండే పాటలకు అంత లైక్ చేయలేము మేము. డైజెస్ట్ కావు మాకు అవి. అవి జంక్ ఫుడ్స్ లాంటివి అన్నమాట మాకు. అందుకోసం ట్రెడిషనల్ ఫుడ్డే మాకు నచ్చుతుంది. అందుకోసం మధురంగా ఏదైతే మెలోడిక్గా ఉంటాయో ఆ మెలోడీస్ని మీకు వినిపించడం జరుగుతుంది. ఎక్కువగా పాత పాటలు ఉండొచ్చు, కొత్త పాటలు ఉండొచ్చు. అందులో మెలోడీ ఏది ఉంటే అది కొత్తదైనా పర్లేదు, అబ్జెక్షన్ లేదు మనకి. అర్థము పరమార్థం ఉండాలి అంతే. అందులో అర్థం లేనిది వ్యర్థం. అందుకోసం అలాంటి గీతాలతో ఒక కార్యక్రమం. ఇలా అన్ని టైటిల్స్, సబ్ టైటిల్స్ ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే గో త్రూ ద ప్లేలిస్ట్, దాని ప్రకారం వినండి. ఇప్పుడు 11th వన్ చెబుతున్నాను. సరిగమ సరిగమ అంటే పెద్దగా చెప్పినప్పుడు నేను మీకు టీచింగ్ చేస్తున్నట్టు, స్లోగా చెబితే మీరు రిపీట్ చేస్తున్నట్టు అలా అనుకుందాం. ఇప్పుడు మీరు ఎదురుకుండా లేరు కాబట్టి సరిగమ సరిగమ పా ఆ గమ పా ఆ గమ సరిగమ పా ఆ గమ పా ఆ ఆ ఆ. పాకి 4 అనండి. ఆ ఆ ఆ ఆ. ఈ పా 2 సార్లు వస్తుంది. పా ఆ ఆ ఆ పా ఆ ఆ. గమ పద గమ పద నిద పమ నిద పమ గమ పగ గమ పగ మగరీస మగరీస. ఒకసారి రాసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి అమ్మా. సరిగమ పా ఆ అన్నప్పుడు పా 2 లెటర్స్ కాబట్టి పాకు లాంగ్ లెటర్ ఇస్తే ఈక్వల్ టు 2 లెటర్స్. పా ఆ గమ సరిగమ పా ఆ గమ పా లాంగ్ లెటర్ రాసి 2 చుక్కలు పెట్టండి, అంటే అది 4 లెటర్స్. లాంగ్ లెటర్ 2 లెటర్స్, 2 డాట్స్ 2 లెటర్స్, మొత్తం 4 లెటర్స్. పా ఆ ఆ ఆ. మళ్ళీ రాయండి 2 పాలు. పా ఆ ఆ పా పా. నెక్స్ట్ లే గమ పద గమ పద నిద పమ నీ ద ప గమ పద నిద పమ గమ ప గ. ఇప్పుడు గా వస్తుంది. గమ ప గ గమ ప గ మగరీస మగరీస. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సరే గమ ప గమ అంతవరకు మళ్ళీ పాడండి. సరే గమ ప గమ పా పైన గమ కింద. ఇప్పుడు పా 4/4 పా పా. అర్థమైంది? పా ఆ ఆ ఆ పా ఆ ఆ. మొత్తం ఒకసారి పాడదు. సరే గమ పా గమ పా పా గమ పద గమ పద నీద పమ నీద పమ గమ పద నీద పమ. ఇంకోసారి పాడదాం. గమ పద నీద పమ. తర్వాత గమ
పా గ గ ఆ కా ప్లేస్కి రావాలి. గ మ ప పా పైకి వెళ్ళి గ మళ్ళీ దిగాలి. గ మ ప గ మా గ రి స మగరిస మామూలు. ఇక్కడ నుంచి ప్రతి స్వరం దేనికి దానికే ఉంటుంది, ఇంతకుముందు స్వరాల్లాగా ఉండదు. ఇప్పుడు సెకండ్ కాలం చెప్తున్నాను చూడండి. సరి గ మ పా గ మ పా గ మ పా పా 4 లెటర్స్ వినపడాలి అక్కడ. పా పా ఇదే స్పీడ్లోనే గమ పద కూడా పాడాలి. గమ పద నీద పమ గమ ప గ మా గ రి స. ఇంకోసారి పాడమంటారా? ఇంకోసారి పాడతాను చూడండి, మీకు అర్థం అవ్వాలి కదా. సరి గమ పా గమ పా పా గమ పద నీద పమ గమ ప గ మా గ రి స. ఇప్పుడు థర్డ్ కాలం. థర్డ్ కాలంలో పా కాస్త 2 లాంగ్ లెటర్స్ లాగా అయిపోతాయి. పా పా అయిపోతుంది, ఆ స్పీడ్ ఎక్కువ అవుతుంది కదా మరి థర్డ్ కాలం అంటే, అందుకోసం. ఒకసారి చూడండి. సరి గమ ప గమ పా గమ కాస్త ప గ ప అంతే. సరి గమ ప గమ పా పా 2 లాంగ్ లెటర్స్ అంటే 4 ఇంకో 4. పా అంటే 4 లెటర్స్ కింద లెక్క అది. పా పా అని అర్థం అనమాట. సరి గమ ప గమ పా పా గమ పద నిద పమ గమ పద నిద పమ గమ పద నిద పమ గమ ప గ మ గ రి స. ఇంకోసారి పాడుతున్నాను. సరి గమ ప గమ పా పా గమ పద నిద పమ గమ ప గ మ గ రి స. ఇది 11th వన్ స్వరం. మొత్తం 1 to 11 స్వరాలు మీకోసం పాడి వినిపిస్తాను. ఫస్ట్ వన్ 2 times. సరి గమ పద ని స సా ని ద ప మ గ రి సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స. సెకండ్ వన్. సరి గమ పద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ. థర్డ్ వన్. సరి గమ సరి గమ పద ని స సా ని ద ప సా ని ద ప మ గ రి స. ఫోర్త్ వన్. సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స. ఫిఫ్త్ వన్. సరి గమ ప పద ని స సా ని ద ప మ గ రి స. సిక్స్త్ వన్. సరి గమ ప పద ని స సా ని ద ప మ గ రి స. సెవెంత్ వన్. సరి గమ ప మ గ రి సరి గమ పద ని స సా ని ద ప మ పద ని ద ప మ గ రి స. ఎయిత్ వన్. సరి గమ ప మ ద ప సరి గమ పద ని స సా ని ద ప మ ప గ మ సా ని ద ప మ గ రి స. నైన్త్ వన్. సరి గమ స మ గ రి సరి గమ పద ని స సా ని ద ప స పద ని ద ప మ గ రి స. టెన్త్ వన్. సరి గమ ప సరి గమ పద ని స సా ని ద ప మ సా ని ద ప మ గ రి స. 11th వన్. సరి గమ ప ప గమ పద ని ద ప మ గ మ గ రి స. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, తప్పనిసరిగా అభివృద్ధి కనపడుతుంది. సర్వే జనాః సుజనా భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత ఆ పాఠాల్లో మనం కలుసుకుందాం. ఎవరైతే ఆన్లైన్లో నేర్చుకోవాలనుకునేవాడు మాత్రం గుర్తుపెట్టుకోండి, వాట్సాప్లో మాత్రమే సంప్రదించాలి. ఫోన్ నేను పెద్ద ఎంగేజ్ చేయలేను. వాట్సాప్ నెంబర్ మళ్ళీ పెట్టమని పెడుతున్నా మళ్ళీ అడుగుతున్నారు, అందుకోసం ఓవర్గా కూడా చెప్తున్నాను. 9010253695. ఓకేనా? ఒకవేళ ఈ పాఠం అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను, ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.